నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో పెరుమాండ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా 50 మంది మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి ఆర్ విజయలక్ష్మి, రెండవ బహుమతి కె అనూష, మూడవ బహుమతి ఎన్ సౌజన్య గెలుపొందారు. వీటితో పాటు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కాన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు సంతమాగులూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు డిప్యూటీ ఎండిఓ శివరాం ప్రసాద్ రివ్యూ మీటింగ్ను పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను జాగ్రత్తగా ఖర్చు చేయాలని, మండలంలోని గ్రామాలలో రోడ్లకు ఇరువైపులా ఎక్కడ చెత్త కుప్పలు, పేడ దిబ్బలు ఉండకూడదని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు జాగ్రత్తగా నిర్వహించాలని, ప్రతి గ్రామానికి ఖచ్చితంగా హరిత రాయబారులు ఉండాలని, గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని, ఎక్కడ అపరిశుభ్రత ఉండకూడదని తెలియజేశారు. ప్రస్తుతం మనం సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పాషం యాదగిరి వారితో ఉన్నాము. ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు మరియు గడిచినటువంటి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరచడానికి ఉన్నారు మనతో పాటు. మరి అన్న నమస్తే అన్న, ముందస్తు మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అన్న, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. మరి దాంతోపాటుగా మా ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు అందించాలని చెప్పి కోరుతున్నాను. ఖచ్చితంగా మీకు, మీ ఛానల్ సిబ్బందికి, వీక్షకులకు వీళ్ళందరికీ మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈ సంక్రాంతి కొత్త క్రాంతి కావాలి, విప్లవం కావాలి. క్రాంతి అంటే ఆశిస్తున్నాము. ఇది అన్నార్తుల ఆర్తనాదాలను అక్షర క్షిపణులుగా పెంచే ఆయుధంగా మారాలి. ఇది ఆయుధం కావాలి. AK-47 లాగా ఉండాలి. AK-47 అంటే ఏంటి? సెల్ ఫోనే AK-47. AK-47 షూట్ చేస్తుంది, ఈ సెల్ ఫోన్ కూడా షూట్ చేస్తుంది. ఇట్లా షూట్ చేసి సమాజంలో ఉన్న రుగ్మతలన్నింటిని బయట తీసుకొచ్చి వాటికి మందు కనిపెట్టాలి, రుగ్మతలన్నింటిని రూపుమాపాలి, సామాజిక న్యాయం సాధించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, మొదటి నుంచి చూస్తున్నాము, రకరకాల దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దురాఘాతాలు జరుగుతున్నాయి, నోరు లేని మీద జరుగుతున్నాయి. అందుకని ఇది నోరు లేని వాళ్ళ ఆయుధంగా కావాలి. అణగారిన ప్రజల నిట్టూర్పులను పెద్దగా మ్యాగ్నిఫై చేసి పరిపాలన చేసే వాళ్ళ చెవులు బద్దలు కొట్టేట్టు చేయాలి. ప్రజల ఆత్మగౌరవం కూడా పెంపొందించేటట్టు ఉండాలి. అణగారిన ప్రజల ఆర్తనాదాలు వినిపించాలి, యాంప్లిఫైర్లు పెట్టి వినిపించాలి. వాళ్ళ ఆత్మగౌరవం కూడా ఆకాశానికి ఎత్తాలి. వాళ్ళ ఆత్మస్థైర్యము, ఆత్మగౌరవం రెండింటిని పైకి లేపాలి. దానికోసం మీరు పెద్దగా ఆకాశాన్ని వినిపించేటట్టుగా, ఆకాశంలో మారుమోగేటట్టుగా వాళ్ళ ఆర్తనాదాలని మీరు వినిపించాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పలు అటవీ భూములు కబ్జాకి గురవుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు. సిరికొండ రేంజ్ రావుట్ల సెక్షన్ పరిధిలో 1997 నుండి 2026 వరకు కొన్ని వందల ఎకరాలు కబ్జాకు గురైనాయి. గతంలో 1997 కన్నా ముందు రావుట్ల సెక్షన్ పరిధిలో అటవీ భూములను కాపాడడానికి ఒక ప్రైవేట్ ఫారెస్ట్ అధికారి ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. పట్టించుకుంటేనే మేలు. సిరికొండ మండలంలోని అటవీ భూముల్లో ఇటీవల మళ్లీ వందల సంఖ్యలో చెట్లను నరికినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలకు పాల్పడే వారిపై, అందుకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన జంగూరు తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని మనం ప్రజెంట్ చూస్తున్నట్టయితే జంగూరు తాండాలో ఉన్నాము. జంగూరు తాండా పరిధిలో యొక్క ఫారెస్ట్ అటవీ ప్రాంగణంలో ఉన్నాము. 1997 నుంచి పడితే 2026 వరకు
గతంలో ఉన్నటువంటి యొక్క భూములను చూసుకున్నట్టయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే పూర్తిగా కబ్జాలకు గురైనవి. దీనిపై ఎటువంటి స్పందన లేని గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నట్టయితే 100 ఎకరాలు సాగులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎటువంటి సంఘటనలో కూడా ఎటువంటి ఒక ఫిర్యాదు మేరకు కూడా ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకొని ఒక అధికారులు దీనిపై తొందరగా స్పందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం అవుతున్నది. ఇక్కడ చూస్తున్నట్టయితే 100 ఎకరాలు అన్యాయంగా అడవి సంపదను ఆక్రమించుకోవాలని చెప్పి చూస్తున్నారు. రాబోయే సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ప్రియదర్శిని బాలవిహార్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజుల విశిష్టతలన్నిటినీ కేవలం ఒక్క రోజులో సమగ్రంగా ప్రదర్శించారు. విద్యార్థులందరూ తెలుగుదనం ఉట్టిపడే విధంగా సాంప్రదాయ దుస్తుల్లో స్కూళ్లకు హాజరయ్యారు. బాలవిహార్ అకాడమిక్ డైరెక్టర్ అద్దంకి సాహిత్య నృత్య దర్శకత్వంలో వైవిధ్యభరితమైన శాస్త్రీయ, జానపద, సాంప్రదాయ నృత్య కళారూపకం ప్రీ ప్రైమరీ చిన్నారులందరికీ భోగిపళ్లు పోసి హారతులిచ్చారు. భోగి మంటలు వేశారు. పిల్లలు స్వయంగా రూపొందించిన సంక్రాంతి సంబరాలలో ప్రభ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో 1.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పల్లె పండుగతో గ్రామాలలో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు. అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధతకు పల్లె పండుగ నిదర్శనమన్నారు. మరోవైపు పేదల సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ విషపు వ్యాఖ్యలు ఆయన విషపు మనస్తత్వానికి వ్యతిరేకంగానే ఆ రోజు మేము బయటికి రావడం జరిగింది. ఆ రోజు ఏమైతే ఆయనకి పేనుకు పెత్తనం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారో ఆ మహానుభావుడు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు పెట్టిన రోజే వారింట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆ రోజే నా ఇంట్లో వ్యతిరేకించడం జరిగింది. ఆ విషయంలోనే పూర్తిగా విభేదిస్తూ వచ్చాం. ఏదో పై పూతలు పూసారు తప్పితే ఆయనకి ఈ ప్రాంతం పట్ల ద్వేషం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం పట్ల ఆయనకు ద్వేషం ఉంది. ఇప్పుడు పోలవరం పూర్తవుతుందంటే ఇక్కడ విజయవాడలోనూ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఆంధ్రుడు మన రాష్ట్రం బాగుపడుతుందని సంతోషపడతా ఉన్నాం.
భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఇక్కడ ఏదో గొల్లపూడిలో వచ్చినట్టు, లేకపోతే ఏలూరులో వచ్చినట్టు, లేకపోతే గుంటూరులో వచ్చినట్టు సంబరపడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి తలమానకమైనటువంటి ప్రాజెక్టులు వస్తుంటే ప్రతి ఆంధ్రుడు సంతోషపడతా ఉన్నాడు. అలాగే డేటా సెంటర్ వస్తుంది, లేకపోతే రాయలసీమలో పలు పరిశ్రమలు వస్తున్నాయి, టెక్ కంపెనీలు వస్తున్నాయి, లేకపోతే వైజాగ్లో వస్తున్నాయి అంటే మనమేమి ప్రాంతీయ విభేదాలతో బాధపడాలి. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి సిగ్గు శరం లేకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వాళ్ళ ప్రాంతం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని చెప్పి విషయం ఎల్లగొక్కుతా ఉన్నాడంటే. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు గారి చేతుల మీదుగా ఎన్ఎస్టీవీ క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ సమాజంలో పలు సమస్యలను ఎత్తిచూపుతూ తనదైన శైలిలో వార్తలను అందిస్తున్న ఎన్ఎస్టీవీ ఎన్నో శిఖరాలు అధిరోహించాలని ఆయన కోరారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజ్రి గల్లీలో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. ఈ కార్యక్రమంలో భోగి మంటలు, గంగిరెద్దులు, పంట పొలం, బొమ్మల కొలువు, ముగ్గుల పోటీలు మరియు పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాలలో కేవలం విద్యనే కాకుండా మన జాతీయ పండుగలను, మన రాష్ట్ర పండుగలను, వాటి గొప్పతనాన్ని, విశిష్టతను పిల్లలకి తెలియజేస్తూ విద్యతో పాటు అన్ని రంగాల్లో మంచి జ్ఞానాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురుస్తు గోపాల్ మరియు మార్కెట్ డైరెక్టర్ తోటారాము, ప్రిన్సిపల్ గంగాధర్, ఉపాధ్యాయులు బృందం, పిల్లలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిల్చోండి, ఇప్పుడు నిల్చోండి. గాలిపటమా ఓ గాలిపటమా వయ్యారి వదలాడి ఓ గాలిపటమా వయ్యారి వదలాడి ఓ గాలిపటమా నింగిలో పక్షిలా ఎగురుతాములే నింగిలో పక్షిలా ఎగురుతాములే ఆకాశమంతా నీ సొంతమా ఆకాశమంతా నీ సొంతమా. హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్ మరియు డివిజన్ పార్టీ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సంఘం నుంచి నేడు 50 మందిని కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు.
10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు. బైన్సా పట్టణంలోని వాసవి శ్రీ సరస్వతి సుభద్ర వాటిక శిశు మందిర్, నారాయణ ఆల్ ఫోర్స్ వికాస్ చైతన్య పాఠశాలలలో మరియు బైన్సా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. విజన్ మేమందరం సహకరిస్తామని విజన్ మేమందరం సహకరిస్తామని. కాబట్టి పిల్లలు మనము ఇక్కడే ఇంట్లో ఉంటాం కాబట్టి సెల్ ఫోన్ పక్కన పెట్టండి. ఒక 2 నెలలు అమ్మాయిలు అబ్బాయిలు, మీరు అబ్బాయిలు బైక్ రైడింగ్ పక్కన పెట్టండి. ఒక 2 నెలలు 3 నెలలు. ప్రమాదవశత్తు మన చేయికి ఏం తగిలినా, చేతికి ఏమైనా, వేలకి ఏమైనా, కన్నుకి ఏమైనా 1 సంవత్సరం వృధా అవుతుంది. సంవత్సరం వృధా అవుతే గ్యాప్ వస్తుంది స్టడీలో. కాబట్టి ముందు పోవడానికి మనకు హార్డ్ ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరందరూ మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరఫున మీ అందరికీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 211 కోట్ల రూపాయలకు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్, కాందుల దుర్గేష్, శాసనసభ్యులు పంతం నానాజీ, ప్రభుత్వ విప్ పి హరిప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్వి వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, డిఆర్ఓజే వెంకట్రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 2025-26 సంవత్సరం నందు వివిధ నిధుల నుండి చేపట్టబడేటటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాల శాఖ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ R&D మరియు రహదారుల అభివృద్ధి చేయుట, నాబార్డ్ నిధులు మరియు R&D ప్లాన్ నిధులు శంకుస్థాపన. సంక్రాంతి సందర్భాల్లో పిఠాపురం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మన ఈ పిఠాపురంలో చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఈరోజు కేవలం మనం సంక్రాంతి సంబరాలు మాత్రమే కాదు, రేపటి భవిష్యత్తు కోసం శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవం, శంకుస్థాపన మహోత్సవం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ వేదికల్లో ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ
తదుపరి శిలాఫలకాల ఆవిష్కరణ ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పిఠాపురం పురపాలక సంఘం పరిపాలన మరియు సంఘం అభివృద్ధిలో వివిధ నిధులకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి నిధులతో చేపట్టేటటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం, క్లైమేట్ రెసిలియన్స్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజ్ మరి కొత్తపల్లి మండలంలో అభివృద్ధి పథకానికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి పెద్దలు గౌరవ